హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అహ్మదాబాద్‌కు చెందిన నేహా భట్. ఈమె ఎవరు? అసలు ఈమె గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈమె ఒక అంగవైకల్యురాలు. ఈమెకి 2021 జూలైలో ఒక బస్సు యాక్సిడెంట్‌లో ఈమెకి తన కాలు పోయింది. తన మొహానికి కూడా ఎంతో డ్యామేజ్ అయితే తనకి ప్లాస్టిక్ సర్జరీ చేసి తన మొహాన్ని మునుపటిలాగా కొంతవరకు తీసుకురాగలిగారు. కానీ ఆమె తన కాలు పోయినా, తన పని చేయలేకపోయినా నిరుత్సాహపడలేదు. ఆమె అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ తీరం దగ్గర ఆమెకుట్ అనే ఒక టీ స్టాల్‌ను పెట్టి, ఆమె ఏ పనైనా చేయగలను, మనకు కాలు లేకపోయినా సరే, తెలివితేటలతో ఏ పనైనా చేసి ముందుకెళ్ళగలను, జీవితాన్ని సాగించగలనని ఆమె ముందుకొచ్చి ఒక టీ స్టాల్‌ను పెట్టి తన లైఫ్‌ని కొనసాగిస్తుంది. ఎందుకంటే చాలామంది కొంతమంది యాక్సిడెంట్ అయిన తర్వాత ఇలా అంగవైకల్యంగా మారితే ఏదీ చేయలేం, మన వల్ల ఏదీ కాదు అని నిరుత్సాహంతో చాలామంది వెనకడుగు వేస్తూ వాళ్ళలో వాళ్ళే కుంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ నేహా భట్ జీవిత కథ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈమె వయసు కూడా చాలా చిన్న వయసు. ఈమె తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మనకు అంగవైకల్యంగా ఉన్నా సరే కష్టపడి పని చేయాలి, ముందుకు వెళ్ళాలి, ఒకళ్ళ మీద మనం ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో ఆమె సొంతగా ఆమె తెలివితేటలతో ఈ టీ స్టాల్‌ను స్టార్ట్ చేసింది. చెప్పాను కదా! అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ తీరం దగ్గర ఈమె యాంపుట్ అనే టీ స్టాల్‌ను స్టార్ట్ చేసింది. అంటే జీవనం సాగించడానికి, జీవనోపాధికి ఏదో ఒక ఆలోచన, ఒక అడుగు ముందుకేద్దాం, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ముందుకెళ్దాం అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆమె తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఈ డెసిషన్ తీసుకుంది. ఈమె తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఇన్ కేస్ నేను చెప్పే వీడియోలో ఏదన్నా తప్పు ఉంది అని మీరు అనుకుంటే గనక కామెంట్ చేయండి. నేను దాన్ని సరిచేసుకోవడానికి కూడా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.